మౌలిక లక్ష్యాలు వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాల విషయంలో కొంత అస్పష్టత ఉన్నది. దేశ ఐక్యత, సమాజంలో శాంతి, భద్రత, సుహృద్భావము, వ్యక్తి స్వేచ్ఛ, వాళ్ళ మనోభావాలను బట్టి అన్నిటికంటే స్వేచ్ఛ ముఖ్యం వాదించేవాళ్ళు ఉన్నారు. మరి కొందరు శాంతి, భద్రత అన్నిటికంటే ముఖ్యం వాదించేవాళ్ళు, మరికొందరు ఐక్యత ముఖ్యం వాదించేవాళ్ళు. నా దృష్టిలో ముందు నా బయాసెస్ డిక్లేర్ చేయాలి. ఈ మూడు అవిభాజ్యం, ఈ మూర్తిని వేరుగా చూడలేం. అందున మన దేశం ఉన్న పరిస్థితుల్లో ఇంతటి అపారమైన వైవిధ్యం, ప్రపంచ చరిత్రలో ఎన్నడూ చూడనంత వైవిధ్యం ఉన్న ఈ దేశంలో ఐక్యత లేకుండా శాంతి సాధ్యం కాదు. ఐక్యత, శాంతి లేకుండా స్వేచ్ఛ సాధ్యం కాదు. ఈ మాట ఎందుకని చెప్పాల్సి వస్తుందంటే, దేశ ఐక్యతను అధిగమించిన ప్రజాస్వామ్య హక్కులు వేరే ఉంటాయి, స్వేచ్ఛ ఉంటుంది, ఐక్యత పోయినా దాన్ని కాపాడాలనే వాదన కొంతమందిలో ఉంది. నేను దాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాను. మనతో పోల్చదగ్గ దేశం ఏమీ లేదు, కానీ ఒక మాదిరిగా పోల్చదగ్గ దేశాలు ఉంటే రెండు ఉన్నాయి. గతంలో ఉన్న యుగోస్లావియా, గతంలో ఉన్న సోవియట్ యూనియన్. ఆ రెంటి విచ్ఛిన్నం ఆ దేశాల, ప్రాంతాల ప్రజలకి, ప్రపంచానికి ఎంత హాని చేసిందో మన కళ్ళెదురుగా మనం చూసాం. ఇవాళ కాలేజీలకు వెళ్తున్న కురవాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మనందరికీ తెలుసు. కాబట్టి నాకు ఏమాత్రం సందేహం లేదు, దేశ ఐక్యతను కాపాడకపోతే ఈ దేశంలో శాంతిని కాపాడలేము, సామరస్యాన్ని కాపాడలేము. ఐక్యత, శాంతి లేని స్వేచ్ఛ కాదు, సాధ్యం కాదు. రెండో గందరగోళం ఈ దేశంలో ఉన్నది, ఇలాంటి సవాళ్ళు ఎదురైనప్పుడు దేశ ఐక్యతకు కానీ, శాంతికి కానీ, సమాజ సుస్థిరతకు కానీ, ఈ తీవ్రవాద సమస్యలు, ఇక్కడ వామపక్ష తీవ్రవాదం గురించి మాట్లాడుకుంటున్నాం. రాజ్యాంగం హక్కుల్నిచ్చింది కాబట్టి, స్వేచ్ఛనిచ్చింది కాబట్టి, ఏ మేరకు దానికి పరిమితులు విధించాలి. రాజ్యాంగంలోనే పరిమితులు పెట్టారు, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. దేశ ఐక్యత, దేశ సార్వభౌమత్వాన్ని అధిగమించిన హక్కులు ఎవరికి ఉండరాదు. నాకంటే అరవిందరావు గారు బాగా చెప్తారు, పోలీస్ యంత్రాంగం విషయంలో మనకి ఇంకా నా దృష్టిలో గందరగోళం ఉన్నది. సందర్భానికి అవసరమైన మేరకు అధికారాలని, బాధ్యతల్ని ఇచ్చి బలమైన చట్టాలు చేసి చట్ట పరిధిలో యంత్రాంగం పనిచేసేట్టుగా జవాబుదారీతనం ఉండాలన్నా, చట్ట పరిధిలో గట్టిగా ఎదుర్కొనే అవకాశం లేకుండా చేసి చట్టాన్ని ఉల్లంఘించండి, మీకెందుకు, మేము మౌనంగా ఉంటామని చెప్పని ప్రోత్సహించాలన్నా ఈ దేశంలో జరుగుతుంది. విషయం ఇది కాకపోయినా, ఉదాహరణకి ఒక మహిళ మీద దారుణమైన అత్యాచారం జరిగితే సమాజం ఏం కోరుకుంటుంది, కాల్చిపారేయండి అంటాం. అలా కాల్చిపారేస్తే మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతా ఉంటాం. ఏదో ఒకనాడు మనం నిజాయితీగా ఈ దేశంలో ఆలోచించేయాలి. సకాలంలో, సమర్థంగా ఆ నేరాన్ని బట్టి కఠినమైన న్యాయం అవసరమైతే అందుతుందన్న విశ్వాసం కలిగించి అందుకు తగ్గ శక్తి సామర్థ్యాలని మన యంత్రాంగానికి ఇవ్వాలన్నా, ఆ పరిధిని దాటకుండా జవాబుదారీతనం ఉండే ఏర్పాట్లు చేయవలనా, లేకపోతే వాళ్ళ చేతుల్లో పనిముట్లు లేకుండా చేసి, నిర్వీర్యుల్ని చేసి, ఓ అసాధారణ సందర్భం వచ్చినప్పుడు నాకు చట్టం అనవసరం, మీరేం చేస్తారో లేదని చెప్పిన వాళ్ళ మీద ఒత్తిడి తేవాలన్నా. మనందరం ఈ ప్రశ్న వేసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, పౌరులు, పత్రికలు. నా ఓటు నిర్ద్వంద్వంగా సందర్భాన్ని బట్టి యంత్రాంగానికి సమర్థమైన అధికారాలు ఇవ్వకపోతే సమాజాన్ని కాపాడడం సాధ్యం కాదు. అయితే అధికార దుర్వినియోగం లేకుండా పరిధులు నిర్వచిద్దాం,
జవాబుదారితనం తీసుకోవాలి. మూడోది, చాలా ఏళ్ల క్రితం సుప్రసిద్ధులైన పాత్రికేయులతో నాకు ఒక చర్చ జరిగింది టీవీలో, లైవ్ టీవీ. నేను దిగ్భ్రాంతి చెందాను. హింస లేకుండా ఎట్లా ఉంటుందండి అసలు? హింస లేకపోతే ఎట్లా ఈ దేశంలో అని. ఏదో మామూలు వాళ్ళు కాదు, ఎంతో పాండిత్యం ఉన్నవాళ్ళు, పత్రికల సంపాదకులు, సమాజంలో విశేషమైన ప్రభావం ఉన్నవాళ్ళు గట్టిగా వాదిస్తే నేను సాధారణంగా అంత కోపం అంత తెచ్చుకుని అణుచుకుంటాను. కోపం ఉన్న బహిరంగ ప్రదర్శించను. ఆనాడు లైవ్ కెమెరా ఎదురుగా నా కోపం మొత్తాన్ని ప్రదర్శించాల్సి వచ్చింది. అంబేద్కర్ దీనికి ఏనాడో సమాధానం చెప్పారు. 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించిన ఆనాడు, అమలు చేసింది 2 నెలల తర్వాత. అని చాలా స్పష్టంగా చాలా మాటలు చెప్పారు. దానిలో ఒక కీలకమైన మాట, ఒకసారి రాజ్యాంగం స్వేచ్ఛని ప్రసాదించాక, వ్యక్తి స్వేచ్ఛ, ఒకసారి ఓటు హక్కు ద్వారా మన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకునే అవకాశం వచ్చాక, ఇక పాతకాలపు పద్ధతులతో నిరసన చెప్పే హక్కు ఎవరికీ లేదు. శాంతియుతంగా ఆ పరిధి లోపలే మనం నిరసన చెప్పాలి. అయినా మాట వినకపోతే జవాబుదారీగా చేయాలి. అయినా చాలకపోతే ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలి. అంతే తప్ప నాకు ఇష్టం లేదు నువ్వు చేస్తోంది, నువ్వు నా మాట వింటలేదు కాబట్టి నేను కత్తో కటారో పట్టుకుంటానంటే వాడు పట్టుకుంటానంట. దీనిలో అసలు ఏ రకమైన వాదనకి తావుండకూడదు. మేధావులను పడేవాళ్ళు, పత్రికల సంపాదకులు, సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు కూడా ఈ విషయంలో 3వ తరగతి కుర్రాడికి అర్థం కావాల్సిన విషయంలో ఇంత గందరగోళం ఉంటే నాకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఈ విషయంలో రాజీ పడకూడదు. చాలా స్పష్టత ఉండాలి. మనకు సమాజం మొత్తానికి ఆ స్పష్టతను పండించాలి. అరవింద్ లాంటి అధికారులు ఉన్నాయని చెప్పని మన తెలుగు రాష్ట్రాల్లో, మనమే కదా ఇక్కడ, ఆనాడు నక్సల్బరీ బెంగాల్లో ప్రారంభమైనా కూడా తర్వాత రూపం వచ్చింది మన దగ్గరే కదా.